ఏం బాబు, అందరిలోకి పెద్దవాడు నువ్వేనని శివ చెప్పాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదా? వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. ఎప్పుడైతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుందో అప్పుడే నేను ఉద్యోగానికి వెళ్తానన్నమాట. సర్లే, అందరు ఇలా గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది? వేరేదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఏంటది? వేరే ఏదైనా ఉద్యోగమా? అసలు గవర్నమెంట్ జాబ్ గురించి నీకేం తెలుసమ్మా? అసలు ఏం తెలిసి అడుగుతున్నాను నేను. 1 సంవత్సరం 104 రోజులు శని ఆదివారాలు సెలవు. ఒంట్లో బాగాలేదు, కంట్లో బాగాలేదని 15 రోజులు సెలవు. సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక 30 రోజులు సెలవు పెట్టాలి. అసలు సెలవు పెట్టకపోతే కంపల్సరీ సెలవు పెట్టి తీరాల్సిందే. అది కాక శని ఆదివారాలు కాక గాంధీ జయంతి, కృష్ణ జయంతి, గోకులాష్టమి, వినాయక చవితి, సరస్వతి పూజ, విజయదశమి, దీపావళి, క్రిస్మస్, రంజాను, జనవరి 1, సంక్రాంతి, జనవరి 26, ఉగాది, బక్రీదు, గుడ్ ఫ్రైడే, మే 1, ఆగస్టు 15 అని ఓ 18 రోజులు సెలవు. ఇవన్నీ కలిపితే 197 రోజులు అయ్యాయి. ఇది కాక 165 రోజుల్లో రోజుకి 8 గంటలు మాత్రమే పని. అందులో 30 రోజులు లేటుగా రావచ్చు. ఈ రకంగా చూస్తే సంవత్సరానికి 53 రోజులు మాత్రమే పని. ఇందులో కొన్ని రోజులు బందులు, స్ట్రైకులు, చచ్చే వరకు పింఛను, చచ్చిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు. ఇంత సుఖాన్ని వదిలిపెట్టుకొని వేరే ఉద్యోగం ఎత్తుకోవడానికి నేను ఏమైనా పిచ్చోన్నా? భారత పౌరుగా మాత్రం సొంతం లేదా నాకు? టెల్ మీ ఐ సే ఐ